ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. జూబ్లీస్ బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ సాంగ్ కి ఒక నైట్ లో బాగా వైరల్ అయింది మీ రీలు. ఎంత పేరు వస్తుంది ఇంత నేమ్ వస్తుందని గెస్ చేయలేదు అసలు. వాళ్ళతో ఎన్ని రోజులు ఇంకెంత అని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు విన్నారు ఇప్పటికా పాట మీరు? కౌంట్లెస్. మొబైల్ తెరిచినా అదే, వాట్సాప్ ఓపెన్ చేసినా అదే వస్తుంది, ఎవరి స్టేటస్ చూడాలన్నా అదే వస్తుంది. ఈ సాంగ్ వైరల్ అయిందని ఎప్పుడు అనిపించింది? రిజల్ట్ రోజు అయితే ఇంకా కంట్రోల్ అవ్వలేకపోయినాం, కాల్స్ కానీ మెసేజెస్ కానీ. అండ్ రీల్ అనేది ఇలా ఎగిరిపోయింది అనమాట. ఆ రీల్ పైన చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. మీరు చూస్తే ఏం చెప్తారు నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళకి? అరే నీ తల్లి కరెక్ట్ అయితే, నీ చెల్లి కరెక్ట్ అయితే, నీ భార్య కరెక్ట్ అయితే. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పెడుతున్నారు కామెంట్లు, ఏమని పెట్టినారు? ఈరోజు ఎలా అయితే పెడుతున్నావో అదే విధంగా నువ్వు పెట్టాలి. ఎలాంటి వాళ్ళు నిజంగా? శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్. నిజంగానే శ్రీశైలం యాదవ్ ఒక రౌడీ షీట్, నవీన్ యాదవ్ ఒక రౌడీ. సో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంకా మీకు పండగ అనుకోవచ్చు. Yes. ఏం లేనప్పుడు, ఎలక్షన్స్ లేనప్పుడు పరిస్థితి ఏ వర్క్ చేస్తారు? ఎప్పుడు డేట్లు వస్తాయా, ఎప్పుడు ఈవెంట్స్ వస్తాయా. ఇన్స్టాలో వైరల్ అయినారు, యూట్యూబ్లో వైరల్ అయినారు, మన ప్రమోషన్స్ కోసం కానీ వాళ్ళు వీళ్ళు పిలవడం ఏమైనా జరుగుతుందా? వస్తున్నాయి కాల్స్. మొన్న రాము వెడ్స్ రాంబాయి ప్రమోషన్ ఒకటి చేశాము, యాక్టర్గా వచ్చాయి, సింగర్గా కూడా వచ్చాయి. వీటన్నింటితో పోల్చి కూడా సింగర్గా వచ్చిందే నాకు. డబ్బులు వచ్చినాయి, మంచిగా వచ్చినాయి డబ్బులు. హలో వ్యూయర్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కొరీలతో చాలామంది ఫేమస్ అవుతూ ఉంటారు. అలాగే రీసెంట్ టైంలో జూబ్లీస్ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ సాంగ్కి డాన్స్ వేసి ఆ కళాకారిణి శ్రీదేవి చాలా ఫేమస్ అయింది. ఆ రీల్ కూడా చాలా వైరల్ అయింది. శ్రీదేవి మన స్టూడియోలో ఉంది, మాట్లాడదాం. అమ్మా, సో ఒక నైట్లో బాగా వైరల్ అయింది మీ రీలు, నవీన్ యాదవ్ సాంగ్. జూబ్లీస్ సాంగ్ బాగా వైరల్ అయింది, దానికి డాన్స్ చేసినారు. సో ఎట్లా అనిపిస్తుంది చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడము, ఇలా వైరల్ అవ్వడం? చాలా హ్యాపీగా ఉందన్న, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత పేరు వస్తుంది ఇంత నేమ్ వస్తుందని గెస్ చేయలేదు అసలు. సో చాలా వరకు రీల్స్ ఇంకా కూడా పోతున్నాయి అనుకుంటా. రీల్స్ అవన్నీ కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ రీల్స్ ఏదో కూడా కనపడుతుంటాయి డాన్స్ కి సంబంధించింది. ఏదో ఒకటి కదా, ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. వాళ్ళతో ఎన్ని రోజులు ఇంకెంత అని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకా ఆల్మోస్ట్ అవే కనిపిస్తున్నాయి. ఆ పాటనే మైండ్ లో తిరుగుతుండొచ్చు బాగా. ఎన్నిసార్లు విన్నారు ఇప్పటికా పాట మీరు? కౌంట్లెస్. బాగా మొబైల్ తెరిచినా అదే, వాట్సాప్ ఓపెన్ చేసినా అదే వస్తుంది, ఎవరి స్టేటస్ చూడాలన్నా అదే వస్తుంది, ఇన్స్టా ఓపెన్ చేసినా అదే వస్తుంది, యూట్యూబ్ చేసినా అదే, అండ్ ఫేస్బుక్ ఓపెన్ చేసినా అదే వస్తుంది. మీరు చాలా వరకు ఈ పర్ఫార్మెన్స్లు ఇచ్చిండొచ్చు చాలా పార్టీలకి, ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో. సో చాలా వరకు డాన్స్ ఆడుతుంటారు కదా నార్మల్ గా పాటలకి. సో అట్లనే ఈ పాటకు కూడా డాన్స్ ఆడినారా? అంతే అనుకోలే ఇట్లా ఈ రీల్ వైరల్ అవుతుంది అని చెప్పేసి? లేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా అవుతుంది అని. కానీ లక్ అనుకోవాలి. క్యాన్వాసింగ్ లో మొత్తం ప్రచారంలో ఊరికే ఈ సాంగ్ పైన డాన్స్ ఆడుతుంది కదా మీరు, మీ టీం అంతా కూడా? అంటే ఒక్క సాంగ్ కాదన్న, దీంతో పాటు వేరే సాంగ్స్ కూడా ఉండేవి. ఇంకొకటి ఏంటంటే మాది టీం మొత్తం ఉండింది కాబట్టి అప్పుడప్పుడు లైవ్ సాంగ్స్ మీద కూడా చేసాము, అండ్ ఈ సాంగ్ల మీద కూడా చేసాం. సో ఎప్పుడు అనిపించింది ఈ సాంగ్ వైరల్ అయిందని? ఎప్పుడు అనిపించింది మీకు? అంటే 9th ప్రచారం క్లోజ్ అయిపోయింది, 10th మార్నింగ్ అప్లోడ్ చేశాడు అబ్బాయి. యాక్చువల్ నేను అబ్బాయి గురించి చెప్పాలి. జతీన్ అనేసి జూబ్లీ టైమ్ టీవీ ఛానల్ అబ్బాయిది. సో లాస్ట్ ఫ్యూ మినిట్స్ అంటే 5 minutes లో ప్రచారం క్లోజ్ అన్నప్పుడు ఇది నడుస్తుంది అన్నమాట. ఈ వీడియో తీసుకోవడం జరిగింది. సో ప్రోగ్రామ్ అయిపోయింది, మేము ఆఫీస్కి వెళ్ళిపోయాం, ప్రచారం క్లోజ్ అయింది, తను వచ్చారు, చూపించారు కూడా. నేను లైట్ తీసుకున్నాను, అంటే కామన్గా చాలామంది చూపిస్తూ ఉంటారు. సో తిను అలాగే ఉండొచ్చు అనుకున్నా. 10th ఈవినింగ్ 11th మార్నింగ్ తెలిసింది. అండ్ రిజల్ట్ రోజు అయితే ఇంకా కంట్రోల్ అవ్వలేకపోయినాం, కాల్స్ కానీ మెసేజెస్ కానీ. అండ్ రీల్ అనేది ఇలా ఎగిరిపోయింది అనమాట. సో ఒక రేంజ్లో పోయింది. ఆ రీల్ వైరల్ కాగానే అసలు ఫోన్లు రావడం స్టార్ట్ అయింది చాలా. ఇక ఫోన్ ఆన్సర్ చేయలేకపోయా చాలా. మా బాబుకి కాల్ చేశారు, అండ్ నాకు కాల్ చేశారు, మా సార్కి కొన్ని కాల్స్, బాగా కాల్స్ వచ్చాయి. ఓకే, ఏమని వచ్చినాయి కాల్స్? కంగ్రాట్స్ అసలు నువ్వేనా, కంగ్రాట్స్ నువ్వేనా అన్నట్టు వచ్చాయి. రోజు మీరు ప్రచారం చేస్తారు, సాంగ్ ఎక్కడో దగ్గర డాన్స్ ఆడిండొచ్చు. ఆ రోజే సాంగ్ ఎందుకు వైరల్ అయిందంటే ఏం చెప్తారు అసలు? అప్పుడే అంటే బాగా జోష్లో వేసిరా ఆ రీల్?
జోష్‌లో అని కాదు. నా లక్ అనుకోవచ్చు. ఎందుకంటే దానికంటే ఎక్కువ జోష్‌లో చేశాం. హ్మ్. కొన్ని క్యాన్వాసింగ్ చేసినప్పుడు వేరే లేడీస్ వాళ్ళతో చేయించాం. అండ్ మేము కూడా మా టీమ్‌తో హ్మ్. చేసాం. ఇంకా ఆ స్టెప్స్ అవి అవ్వడానికి నా లక్, నా అదృష్టం అనుకుంటాను. సో, ఆ సాంగ్ ఆ టైంలోనే ఎందుకు చేయాలనిపించింది ఎండింగ్ టైంలో అసలకి? ఎండింగ్ టైమ్‌లో అంటే ప్రచారం అయిపోతుంది హ్మ్. ఇంకొక 5 నిమిషాల్లో. సో, కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మందే ఉన్నారక్కడ. హ్మ్. వాళ్ళందరూ ఏంటంటే అప్పటి వరకు మేము చేసిన పెర్ఫార్మన్స్‌ని చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంక ఆపేద్దాము అని ఇలా మేము అనుకున్న మూమెంట్‌ని చూసి మేము కూడా చేస్తాం, మేము కూడా చేస్తాం అంటే ఓకే. సో, మా టీమ్ మెంబర్స్ వాళ్ళు మేము ఉన్నాము. ఇంక క్లోజింగ్ కదా అన్నట్టుగా రిలాక్స్ అనుకుందాం అనే టైంలో వాళ్ళు మేము చేస్తాము అని అడిగారు. సో, సరే 5 మినిట్స్ ఆల్రెడీ మనకు టైం ఉంది కదా! ఎందుకు టైం వేస్ట్ చేయాలి అని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసిన స్టెప్స్ అవి. హ్మ్. సో, అది ఇలా క్లిక్ అయ్యింది. సో, ఓకే. కింద ఉన్న వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నాకు బాగా వచ్చాయనుకుంటున్నానిగ. ఆ రీల్ పైన చాలా నెగెటివ్ కామెంట్స్ గూడా వచ్చినాయి మీరు యెస్. చూస్తే. ఏం చెప్తారు నెగెటివ్‌గా కామెంట్ చేసే వాళ్ళకి? నెగెటివ్ కామెంట్ చేసే వాళ్ళకి నేను చెప్తాను. ఫస్ట్ నువ్వు ఒకే పార్టీలో ఉన్నావా? హ్మ్. ఒకే ఇంట్లో ఉన్నావా? హ్మ్. పక్కింటికెళ్ళట్లేదా? హ్మ్. పక్క పార్టీ ఇచ్చేటప్పుడు నువ్వు చేయి పుచ్చుకోవట్లేదా? హ్మ్. వాళ్ళిచ్చే పేమెంట్‌కి నువ్వు ఆశపడట్లేదా? హ్మ్. అలాంటి క్యాండిడేట్ అయితే నన్ను క్వెషన్ చెయ్యి. నేను యాక్సెప్ట్ చేస్తా. నువ్వు ఒక దొంగవి గాబట్టి, నువ్వు కరెక్ట్ పర్సన్‌వి కాదు గాబట్టి నన్ను ఈ విధంగా క్వెషన్ చేసినావు. ఇంత నెగెటివ్‌గా మాట్లాడినావు. కరెక్ట్‌గా నువ్వు ఒకటే పార్టీకి చేసి, నువ్వు ఒకటే మాట మీద ఉన్న పర్సన్‌వి అయితే నువ్వు అది చేస్తే నేను తీసుకుంటాను. కామెంట్ ఖచ్చితంగా. చేస్తే. యెస్. నేను హ్మ్. తీసుకుంటాను. హ్మ్. బట్ నువ్వు అది కాదు. అంటే కామన్ అయిపోయిందా? బాగా ఫ్యాషన్ అయిపోయిందంటారా? అట్లా నెగెటివ్ కామెంట్స్, బూతులు కామెంట్‌లు పెట్టడం జనాలకి వీడియోలు చూసి. జనాలకి ఏమైపోయింది ఇప్పుడంటే, అంటే ఈవెన్ నేనైనా సరే నేను హ్మ్. ఇన్‌స్టా ఇది చేస్తున్నాను. సో, మనకిది నచ్చలేదు అంటే చెప్పే విధానం ఉంటుంది. హ్మ్. చాలా మంది నచ్చకపోయినా స్క్రోల్ చేస్తూనే ఉంటారు. కానీ యెస్. కామెంట్స్ పెట్టే వాళ్ళు గూడా ఉంటారు కదా! కామెంట్ కామెంట్స్ పెట్టే సెక్షన్ వాళ్ళు గూడా ఉంటారు. ఉంటారు. ఎవరైనా ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడు నీకు అది మీకు నచ్చలేదు. అరే నాకు రూ. 1,00,00,000 నవీనన్న ఇచ్చుంటే నేనే హ్యాపీగా ఉంటాను గదా! ఓకే. సో, రూ. 1,00,00,000 వచ్చినాయని గూడా కామెంట్ పెట్టారా? యెస్. ఆ! సో, నాకు రూ. 1,00,00,000 వచ్చాయి. అరే నీకు తినడానికి గతి లేకపోతే రా నా ఇంటికి నేను హ్మ్. పెడతా. హ్మ్. నువ్వొక్కడివి కాదు, వేల మందికి నేను ఆశ్రయం ఇచ్చాను, హ్మ్. ఇస్తున్నాను, ఇస్తాను కూడా. హ్మ్. నువ్వు నా గురించి తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకో. శ్రీదేవి అంటే స్టేజ్ మీద వచ్చి డాన్సర్ చేసే అమ్మాయి మాత్రమే కాదు. కొన్ని సమస్యల దగ్గర నిలబడింది. కొంతమందికి దిక్కులేని వాళ్ళకి అండగా నిలబడింది. వాళ్ళకి తినడానికి లేకపోతే పెట్టింది. నాకే లేదు. ఓకే. నేనే చాలా పూరు. హ్మ్. నేను సంపాదించిన రూపాయలో నేను పెడుతున్నాను, పెట్టాను గూడా, పెడతాను గూడా. సో, నువ్వు నాకొక మాట చెప్తే నేనిలా దులుపుకుంటాను గానీ, నేను దానికి సీరియస్‌నెస్ తీసుకోను. సో, ఆ విధంగా కామెంట్స్ నెగెటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెట్టేవాళ్ళు ఏంది అనేది ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చేసినావు. యెస్. హ్మ్. నేను ఈవెన్ ఎవరైనా సరే అంటే నన్ను బాధపడి లేదు. లేదు. నేను బాధపడను. తప్పుకునే వాళ్ళు ఉంటారు కదా! నేను ఎందుకు హ్మ్. బాధపడాలి? హ్మ్. నేను చేసిన తప్పేంటి? హ్మ్. అవును. నాకు నా తల్లిదండ్రులు లేనప్పుడు, నా ఫ్యామిలీ, నా చుట్టుపక్కల వాళ్ళు ఒక లెవెల్‌లో ఉన్నారు. ఆ రోజు నాకు అన్నం పెట్టలేదు. గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వలేదు. ఆ రోజు ఏమైపోయారు వీళ్ళందరూ? ఈరోజు నువ్వు కామెంట్ పెడుతున్నావు గదా! సరే ఈ కామెంట్ నాకు పెట్టావు ఓకే. నేను యాక్సెప్టెడ్. నేను తీసుకుంటాను. నీ చుట్టుపక్కల ఎంతమంది సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ నువ్వు చూసుకొని తర్వాత నాకు కామెంట్ పెట్టు, నేను తీసుకుంటాను. హ్మ్. నువ్వు పెట్టే కామెంట్ వల్ల నేను డిగ్రేడ్ అయ్యి, నేను బాధపడి, నేను ఏడవాలి అని నేను అనుకోవట్లేదు. ఓకే. నువ్వు చేసేది కరెక్ట్. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది పెడుతున్నారు. హ్మ్. బీజేపీ వాళ్ళు కొంతమంది పెడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్నారు. ఆల్మోస్ట్ అన్ని పార్టీల వాళ్ళు పెడుతున్నారు. హ్మ్. నువ్వు మాత్రమే ఎందుకు అలా కామెంట్ పెడుతున్నావు అంటే యూ ఆర్ నాట్ కరెక్ట్ పర్సన్. నువ్వు ఓకే. కరెక్ట్‌వి కాదు. టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పెడుతున్నారు కామెంట్‌లు ఏమని పెట్టినారు? కష్టపడుతున్నావమ్మా, పైకొస్తావు. హ్మ్. ఇలాగే నీ కష్టాన్ని నమ్ముకో, హ్మ్. ముందుకెళ్తావు. కాల్స్ వస్తున్నాయి. ఫోన్‌లు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ నన్ను ఇంటికి కూడా ఇన్వైట్ చేస్తున్నారు. త్వరలో ఇదే ఇన్‌స్టాగ్రామ్ త్రూ నుంచి నాకు ఏ ఏ పార్టీల నుంచి ఇన్విటేషన్ వచ్చింది. నేను ఏ ఇంటి ఆడపడుచుగా నేను వెళ్ళాననేది కూడా మీ ముందు చూపిస్తాను. ఆ రోజు మీ కామెంట్ సేమ్ ఇలాగే ఉండాలి. ఈరోజు ఎలా అయితే పెడుతున్నావో అదే విధంగా నువ్వు పెట్టాలి. స్పెసిఫిక్‌గా నేను చెప్పేది బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి. అరే! నీ తల్లి కరెక్ట్ అయితే, నీ చెల్లి కరెక్ట్ అయితే, నీ భార్య కరెక్ట్ అయితే నువ్వు కరెక్ట్ ఉంటావు. ఫస్ట్ వాళ్ళ ముగ్గురిని చూసుకో. తర్వాత నా వరకు రా. కావాలంటే నువ్వు పర్సనల్‌గా నాకు కామెంట్ పెట్టే వాళ్ళకి నా పర్సనల్ ఇంటి అడ్రెస్ కూడా ఇస్తా. నా ఇంటి వరకు రా. నువ్వు చూడు. నేనేంటి అనేది చూడు. నా బాధలేంది చూడు. నా కష్టాలేంది చూడు. నా హెల్పింగ్ నేచర్ ఏంది చూడు. నా ఫైటింగ్ ఏంది చూడు. నా పొగురేంది చూడు. హ్మ్. ఇవన్నీ ఏమీ తెలియకుండా ఏదో దేవుడి దయ వల్ల క్లిక్ అయ్యాను. సో, నీకు చేతనైతే బ్లెస్ చెయ్యి. లేకపోతే లైట్ తీసుకో. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఇష్యూ చేసి నువ్వు ఇన్ని ఈ ఈ ఈ రకంగా మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనాలో అనేది నీ ఆలోచనకే వదిలేస్తున్నా.
సో ఇన్స్టాగ్రామ్ అన్నారు, Yes. ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా వైరల్ అయింది కదా మీ వీడియో. ఎస్ సార్. సో మీ ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా ఫాలోవర్స్ పెరిగినట్టున్నారు. ఎస్ పెరిగారు. ముందు ఎంత ఉండే అమ్మా? 32K ఉండే. ఉండే 32K ఉండే, ఎస్ ఇప్పుడు 60 దాటినారా? 60 నియర్లీ. అంటే ఇన్స్టాగ్రామ్ కూడా నేను రీసెంట్లీ ఓపెన్ చేసి స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే అండ్ బ్యాడ్ కామెంట్ అన్నారు కదా, సో 32K ఫాలోవర్స్. నాకు కొన్ని రీల్స్ చేశాను, ఒక 200 ఎబో ఉంటాయి. ఒక్కసారి చూసుకున్న రీల్స్ మొత్తము నువ్వు పెట్టిన కామెంట్ ఇప్పటి వరకు ఒక్క కామెంట్ కూడా లేదు. మిలియన్స్ లో ఉన్నాయి కొన్ని రీల్స్ ఇన్స్టాలో అలాంటి బ్యాడ్ కామెంట్స్ లేవు ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు కొంతమంది పెడుతున్నారేమో కానీ అండ్ ఇప్పటి వరకు కూడా లేదు మోస్ట్లీ. ఇప్పుడు అంటే యూట్యూబ్ లో వచ్చినాయి అలాంటి కామెంట్స్. ఎస్ యూట్యూబ్ లో వచ్చినాయి, ఇన్స్టాలో కూడా ఆ ఒక్క రీల్ కి వచ్చింది. జతిన్ గారు నేను కొలాబ్ చేసి పెట్టిన ఒక్క రీల్ కు తప్ప అదర్వైజ్ ఏ రీల్ లోనూ ఒక్కటి అమ్మ నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు, చాలా నీట్గా ఉన్నావు, గాడ్ బ్లెస్ యూ తల్లి, బ్లెస్ చేసిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. అంటే ఇప్పటి వరకు నాకు ఎక్కడ బ్యాడ్ అనేది తగలలేదు. ఈ రీల్ నుంచి ఎంత అయిపోయానో అంత బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చాయి, బట్ నేను దానికి ఫీల్ అవ్వను. ఇన్స్టా ఫాలోవర్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఎస్ పెరుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ వస్తున్నాయి. మీరు ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే రోజు లాస్ట్ రోజు అప్పుడే పెద్ద ర్యాలీ అయింది అనుకుంటా. అవును మీరు పెట్టింది నవీన్ యాదవ్ ఇంటి పక్కన. అవును నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర నుంచి, అది శ్రీశైలం యాదవ్ గారి ఆఫీస్ దగ్గర నుంచి బీఆర్ఎస్ పెద్ద ర్యాలీ వెళ్ళినట్టుంది. కేటీఆర్ కూడా ఉన్నాడు ర్యాలీ. బాగా బీఆర్ఎస్ కండువాలతో జనాలు కనబడరు. ఇన్ఫాక్ట్ అమ్మాయిలు మహిళలు అందరు కూడా. అప్పుడే మీరు పర్ఫార్మెన్స్ చేసినట్టు కదా. అప్పుడే అంటే వాళ్ళ క్రౌడ్ అంతున్నారు, మనం కూడా చేయాలని చేసినారా సాంగ్ డాన్స్ అలా అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఆ రీల్ ఎక్కడైతే మేము చేసామో, ఆ సాంగ్ ఎక్కడైతే చేసామో ఆ ప్లేస్ టిఆర్ఎస్ ర్యాలీ వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ ఆ క్రౌడ్ లో నిలబడ్డారు. అండ్ వాళ్ళు కూడా మెసేజ్ చేశారు, అక్క నేను లైవ్ లో మిమ్మల్ని చూసా, అక్క నేను లైవ్ లో మీ ఎక్స్ప్రెషన్ నేను చూసా, మీ వాట్సాప్ నెంబర్ నాకు పెడితే నేను మీకు రీల్ ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు కూడా నాకు మెసేజ్ పెట్టారు. అంటే వాళ్ళ కొంతమందికి ఎందుకు బ్యాడ్ అనిపిస్తుంది అనేది నాకు తెలియదు, కానీ టిఆర్ఎస్ వాళ్ళు కూడా ర్యాలీలో వెళ్ళిన చాలా మంది దగ్గర నుంచి కూడా మెసేజ్ వచ్చాయి. నీకు ఓపిక ఉంటే ఓపెన్ చేసి మెసేజ్లు మొత్తం చూడు. అన్ని కులాలు మతాలు పార్టీలు అనేది నువ్వు క్రియేట్ చేసుకుంది, నీకు నువ్వు భుజానగా. కొంతమంది కావాలని కామెంట్లు పెట్టిస్తున్నారంట. ఖచ్చితంగా అంటాను, కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి. కావాలని సంబంధించిన వాళ్ళ మీతో పనిచేసిన వాళ్ళు ఉండొచ్చా? అనుకుంటా, ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ చాలా కొన్ని కామెంట్స్ మనకు అర్థమైతే వాంటెడ్లీ పెట్టిస్తున్నారు అని చెప్పి. ఎస్ కొంతమంది అయితే వాంటెడ్లీ పెట్టిస్తున్నారు. సో నేను స్పెసిఫిక్ ఇందాక చెప్పింది అదే, నువ్వు ఒకటే కండువ కప్పుకొని నువ్వు నిజంగానే ఒకటే పార్టీలో ఉంటే నువ్వు ఆ మాట చెప్పు, నేను యాక్సెప్ట్ చేస్తా. 10 కండువాలు పట్టుకొని ఈరోజు వీడి దగ్గర 10 ఇస్తే వీడు బిర్యానీ ప్యాకెట్ ఇప్పిస్తే వీడి దగ్గర తీసుకొని వాడి దగ్గర బీర్ తీసుకొని వాడి దగ్గర తాగే నువ్వు నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ ఏవీ లేవని నేను లైట్ తీసుకున్నాను. ఓకే, చాలా మంది శ్రీశైలం యాదవ్ రౌడీ షీటరు, నవీన్ యాదవ్ వాళ్ళ తమ్ముడు వెంకట్ యాదవ్ వీళ్ళంతా రౌడీ షీటర్లు, అంటే మంచి పర్సన్స్ కాదనేది ఎలక్షన్ టైంలో చాలా మంది మాట్లాడిన మాట. సో మీరేమో వాళ్ళకు పని చేసినారు, వాళ్ళ సాంగ్ పైన పర్ఫార్మెన్స్లు ఇచ్చుకుంటా ఆయన గెలుపులో మీరు కూడా కృషి చేసినారు. ఎలాంటి వాళ్ళు నిజంగా శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ ఎలాంటి పర్సన్స్ వాళ్ళు, ఏం చెప్తారు దీనికి? నేను ఒక సమాధానం ఏంటంటే, నిజంగానే శ్రీశైలం యాదవ్ ఒక రౌడీ షీటరే అయితే, నిజంగానే నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ అయితే ఆయన దగ్గరే కదా నేను వర్క్ చేశాను. నువ్వు నాకు నెగిటివ్ గా కామెంట్ పెడితే వాళ్ళ రౌడీ షీటర్ అనేది నీ మీద కూడా పడుతుంది కదా. సో నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు, నువ్వే నమ్ముతున్నావు ఏంటంటే వీళ్ళు కాదు రౌడీ షీటర్స్, సో మేము ఏ కామెంట్ పెట్టినా మాకు ఏ ప్రాబ్లం లేదు అని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి నాకు ఆ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా వాళ్ళు రౌడీ షీటర్లు అయితే నేను వాళ్ళు ఇప్పుడు ఎంతో కొంత నన్ను గుర్తుపడతారు, ఎంతో కొంత సరే వాళ్ళు లైఫ్ టైం నన్ను చూడకపోవచ్చు, స్టిల్ ఇప్పుడైతే వాళ్ళ ప్రొటెక్ట్లో నేను ఉంటాను, వాళ్ళ దృష్టిలో నేను ఉంటాను. సో ఈ కామెంట్స్ వచ్చాయన్న నాకు ఈ ప్రాబ్లం వల్ల అని నేను వాళ్ళకి చెప్పానే అనుకోండి, నీ పరిస్థితి ఏంటి అంటే అక్కడ మీనింగ్ ఏంది అంటే వాళ్ళు రౌడీ చీటలు కాదని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, నీకు కూడా తెలుసు. తెలుసుకున్న తర్వాతనే నాకు ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి ధైర్యం చేస్తున్నాను. ఓకే, మీరు మాట్లాడేది చూస్తుంటే ఎవరో ఖచ్చితంగా కావాలని ఎవరో చేయిస్తున్నారు, మీరు వాళ్ళకే చెప్తున్నట్టుంది, వాళ్ళకే వార్నింగ్ ఇస్తున్నట్టుంది. ఓవరాల్ పోను తెలుస్తుంది. అంటే మీతో పని చేసిన వాళ్ళ లేకపోతే మాతో ఇక్కడ వాళ్ళేనా, వేరే పార్టీ వాళ్ళ? వేరే పార్టీ వాళ్ళు, అంటే నేను తెలిసిన వాళ్ళే. వేరే పార్టీ కళాకారుల? కళాకారులు అని చెప్పను, మా కళాకారులు ఎలా అంటే ఈ రోజు లేకపోతే ఇంకో ఏ పార్టీ సరే ఈ పూట గడుస్తుంది అని ఆలోచించే వాళ్ళు. వీళ్ళు ఏంటంటే బీర్ సీసాలకి బిర్యానీ ప్యాకెట్లకి అమ్ముడిపోయే వాళ్ళు. ఇంకా నేను ఎంతమంది ఉంటారు ఇట్లా? మీరు ఇప్పుడు ఉండొచ్చు
ఒక ఒక 20, 30, 40 మంది ఉండొచ్చు. వాళ్ళే స్ప్రెడ్ చేస్తారు, మిగతా ఎవరు అంతేనా? లేదు. మీ మళ్ళీ- గురించి ఇంకా బ్యాడ్ గా మీదేదో బ్యాక్గ్రౌండ్ గురించి కూడా కామెంట్స్ పెడుతున్నారా అట్లా? లేదు బ్యాక్గ్రౌండ్ గురించి ఏం లేదు. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఆ రీల్ కి బ్యాడ్ చేయాలి. ఉమ్. అక్కడ చేసిన దానికి ఇంకొకటి నేను మీకు ఈమె బాగా వైరల్ అవుతుందేమో. నేను ఇంకొకటి చెప్పడం ఏంటంటే, ఉమ్. నేను అప్పటి వరకు ప్రోగ్రామ్ చేశాను, 23 రోజుల నుంచి ప్రోగ్రామ్ చేశాను. ఈ ఒక్క వీడియోనే వైరల్ అయింది. అదర్వైజ్ వీడియోలు కూడా కొన్ని బయటికి వచ్చాయి. ఉమ్. మీరు అక్కడ కూడా చూసుకోండి, ఇక్కడ కూడా చూసుకోండి. ఎక్కడైనా వల్గర్గా ఉండడము, ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడటము, వేరే పార్టీ వాళ్ళని కించపరచడము, వేరే వాళ్ళని హీనంగా చూడటం, అలా ఎక్కడ జరగలేదు. మరి వాళ్ళకే కొంతమందికి ఎందుకు ఆ మాట అంటున్నారని తెలియదు. సో ఇప్పుడు ఇంత వైరల్ అయినారు, అసలు మీ నేటివ్ ఎక్కడ, ఈ ఫీల్డ్లోకి ఎట్లా వచ్చినారు, ఎప్పుడు రావాలనిపించింది, రావాలనే వచ్చినారా లేకపోతే పరిస్థితులు తప్పక ఈ కళాకారుల డాన్స్లో చేరినారా? పరిస్థితులు తప్పక అనే చెప్పొచ్చు. ఎక్కడ మీద అసలుకి? మా ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్, జడ్చెల్ల మండల్, పక్కన తాండా, తుప్పడగడ్డ తాండా అని ఒక చిన్న గ్రామము. అక్కడ నుంచి వచ్చాను. సో హైదరాబాద్ పుట్టింది పెరిగింది ఇక్కడే. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఊరికి వెళ్ళడం జరిగింది, అక్కడే ఉన్నాను. పుట్టిందంతా హైదరాబాదా? ఎక్కడ హైదరాబాద్ లో? మలక్పేట్ ఓల్డ్ సిటీ. మలక్పేట్. అక్కడే మొత్తము ఉన్నాము. అండ్ సమస్యలు బాగా ఉన్నాయి, ఉండేవి ఉన్నాయి కూడా ఉంటాయి. నేను ఉంటాయని నమ్ముతాను. ఉంటూనే ఉంటాయి, ఎందుకంటే లైఫ్ ఇది. సొంత ఇల్లు ఉందా మీకు ఇప్పుడు? ఎక్కడ? మలక్పేటలో ఉంది. అమ్మ వాళ్ళది. అమ్మ వాళ్ళదా? మీ హస్బెండ్ వాళ్ళది? లేదు, అమ్మ వాళ్ళది. దాని మీద మధ్యలో వర్షాలు బాగా కురిసాయి కదా, సో అప్పుడు కూలిపోయింది. కూలిపోయినప్పుడు మళ్ళీ మేము రీకన్స్ట్రక్షన్ చేపించాము. సో అక్కడే ఉంటాం. సరే, ఊరికి వెళ్ళిపోయినారు. ఇంకా ఊరికి వెళ్ళిపోయినాక ఏమైంది? ఊరికి వెళ్ళిపోయాము. ఇంకా పాప బాబు ఇద్దరు, అండ్ చిన్న ఏజ్ లో పెళ్ళి అయిపోయింది. తర్వాత బాబుకి అండ్ పాపకి వాళ్ళని చూసుకోవడానికి ప్రాబ్లం అయ్యి, ఇబ్బంది అయ్యి బయట వచ్చాను. జడ్చెల్లోకి వచ్చి కొన్ని రోజులు టీచర్ వర్క్ చేశాను. అండ్ అక్కడ నుంచి బాణారికి వచ్చి ఇంకొన్ని రోజులు జాబ్ చేశాను టీచర్గా. తర్వాత ఇంకా పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లం వచ్చింది. అండ్ అమౌంట్ సరిపోలేదు, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగాయి. ఇంకా కాని పక్షంలో అన్నయ్య సపోర్ట్ తీసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. ఇంకా ఇక్కడికి వచ్చాక కూడా కొన్ని రోజులు మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేశాను, ట్యూషన్స్ చెప్పాను. అండ్ దాదాపు ఎప్పటి వరకు? 2015 వరకు. అప్పటివరకు కళాకారుల దాంట్లో చేరలే. 15 ఎండింగ్ లో వచ్చాను. 2015 ఎండింగ్ లో December 25th వచ్చాను. అదే నా ఫస్ట్ ఈవెంట్. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. 15 ఎండింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పటి వరకు ఇదే ఫీల్డ్ నమ్ముకున్నాను. సో అప్పటి నుంచి దీంట్లో నడుస్తూ ఉన్నారు. ఎక్కువగా నాకు తెలిసి మీకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం అనుకుంటా. కాంగ్రెస్ పార్టీకే పనిచేసినట్టు నాకు అనిపిస్తుంది. 90% చేశాను కాంగ్రెస్ పార్టీకి. అట్లుంటుందా? ఒక కళాకారుని, డాన్సర్ ఒక పార్టీని అభిమానించి ఆ పార్టీ వాళ్ళకి ఎక్కువ చేస్తుంటారా? అట్లుంటుందా? లేకపోతే మీరు మాత్రమే ఇష్టం కాబట్టి? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పొచ్చు దీనికి ఒక కారణము. అండ్ ఒకానొక టైంలో మేము పడ్డ స్ట్రగుల్ అని చెప్పొచ్చు, మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి రీజన్ అని కూడా చెప్పొచ్చు. సో 90% కాంగ్రెస్, ఆర్ మిగతా బీజేపీకి కూడా చేశాను. బీజేపీ నుంచి అయితే నాకు ఇంకా నేను బాగా ఆదరించే వాళ్ళు, నన్ను ఇంకా నా ఇంటి బిడ్డనే అని చూసుకునే వాళ్ళు. స్టిల్ ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఫోన్లు వస్తున్నాయి, ఎప్పుడు ఫ్రీ అవుతున్నావు తల్లి, ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు ఇంటికి వస్తావు, మీ వదినే అడుగుతుంది, మీ అన్నయ్య అడుగుతున్నారు, మీ కోడలు, ఇలాంటి కాల్స్ ఇంకా వస్తున్నాయి. అంటే ఏదో ఆమె కాంగ్రెస్ లో చేసింది, అందులో హైప్ అయిపోయింది, ఆమెను ఎందుకు అలా ఎవ్వరు అంటే నా కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు అలా థింక్ చేయట్లేరు. సో సెట్ అయింది, ఆమె ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడితే చాలు అనుకునే వాళ్ళే మోస్ట్లీ ఉన్నారు. స్టార్టింగ్ లో ఎట్లా వచ్చినారు? అంటే ఎవరు త్రూ వచ్చినారు? అంటే ఫ్రెండ్ త్రూ వచ్చాను. ప్రవీణ్ అని అండ్ శ్రీరామ్ అన్నయ్య అని ఉండే. డాన్స్ చేయాలా వస్తారా? అలా వచ్చాను. అక్కడ నుంచి ఇంకొంతమందిని కలుస్తూ ఇక్కడ వరకు వచ్చాను. సో ఇదంతా అయిపోయింది, ఇప్పుడు ట్రాక్ ఎక్కినారు ఇంకా. సో ఇప్పుడు మీరు ఒక టీం ఉంది కదా, మీకే సపరేట్ గా టీం ఉన్నది. 7-8 years నుంచి ఉంది నా ఓన్ టీము. లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా నా ఓన్ టీమ్స్ పెట్టాను. అంతకుముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా నా ఓన్ టీం పెట్టాను. సర్పంచ్ ఎలక్షన్ లో కూడా ఓన్ టీం పెట్టాను. నా ఓన్ టీం ఆర్కెస్ట్రా ఉంది అండ్ ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ టీం కూడా ఉంది.
సో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంకా మీకు పండగ అనుకోవచ్చు ఇంకా. ఎస్. ఇంకా ఆ రోజులు మా 1 వీకా 10 డేసా 20 డేసా అనేది మా ఫ్యామిలీ వాళ్ళు హాయిగా నిద్రపోతారు అనమాట. ఏ టెన్షన్ ఏ బాధలు అంటే నేను ఒక్కదాన్నే కాదు, కొంతమంది సింగర్స్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు, ఆర్కెస్ట్రా అంటే మొత్తం ఒక 20 మంది. సో ఒక ఈవెంట్కి వెళ్తే 20 మంది హ్యాపీగా ఫీల్ అవుతాం. అందరికి డబ్బులు వస్తాయి. అందరికి డబ్బులు వస్తాయి. అందరం అంటే శ్రీదేవి ఒక్కతే లీడర్ కదా, శ్రీదేవి ఒక్క కడుపు నిండు అలా కాదు, నాతో పాటు ఇంకా నలుగురు, ఇంకా 10 మంది, ఇంకా 20 మంది. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. మనం ఎవరిని తక్కువ చేయడం ఎవరిని ఎక్కువ చేయడం అనేది ఉండదు. సో అందరు హ్యాపీగా ఉంటారు, నెల గడుస్తుంది. ఎస్. ఏం లేనప్పుడు ఎలక్షన్స్ లేనప్పుడు పరిస్థితి ఏంది, ఏం వర్క్ చేస్తారు? ఏం లేదు, నమ్ముకున్న వర్క్ మీదనే డిపెండ్ అయ్యి ఎప్పుడు డేట్లు వస్తాయా ఎప్పుడు ఈవెంట్స్ వస్తాయా అనేది చూస్తుంటాం. ఖాళీగా ఉంటారు అప్పుడు, ఖాళీ టైంలో ఇంకా వేస్ట్ ఇంకేం పనులు చేయరు, ఊర్లలో ఉంటే ఏం పనులు చేయరు ఇంకా? ఊర్లో వర్క్ ఉంటే వెళ్ళి చేస్తాను. ఇప్పుడు మీరు మలక్పేటలో ఉంటారు కదా, అవును. మీరేం చేస్తారు ఖాళీ టైంలో? వ్యవసాయం అయితే వ్యవసాయం కూడా చేస్తాము. ఊరికెళ్ళి చేస్తారు. ఊరికెళ్ళి ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే ఇంకేం లేదు, మేము బంజారాస్ కాబట్టి బంజారా వర్క్ చేస్తున్నాను ఈ మధ్య. అవి కుట్టడాలు అవి ఉంటాయి కదా, సో అది కుడుతున్నాను. ఏవి జాలి లేదు, మా బంజారా కాస్ట్యూమ్స్ ఉంటాయి అదే కదా. కాస్ట్యూమ్స్, అదే Yes. అద్దాలతో ఉంటాయి. Yes. ఓకే. అవి కుడతాను. సో ఇప్పుడు ఈ మధ్య అంటే ఒక 1.5 ఇయర్ నుంచి అది స్టార్ట్ చేశాను. సో అది కుడుతున్నాను. సో ఎలక్షన్స్ అప్పుడు ఇంకా బిజీ బిజీ. బిజీ. ఇప్పుడు అంతా బిజీ అనుకుంటే, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, పంచాయతీ అవన్నీ వస్తున్నాయి కాబట్టి. స్టేజ్ పైన చేసేటప్పుడు నార్మల్గా సిగ్గుపడుతుంటారు అందరి ముందు చేయాలి అంటే. స్టార్టింగ్ లో మీరు కూడా ఆ విధంగానే సిగ్గుపడినారా చేయాలంటే? అందరు చూస్తుంటారు. సిగ్గుపడలేదు కానీ భయపడ్డాను. భయపడ్డారు ఎందుకు? ఎందుకు అంటే నలుగురు ముందు ఎప్పుడు బయటికి రాలేదు. అంటే అమ్మ నాన్న ఉన్నప్పుడు నాన్న ఆధ్వర్యంలోనే ఉన్నాము. తర్వాత గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నాము. తర్వాత మమ్మీ డాడీ చనిపోయాక క్రిస్టియన్ హాస్టల్లో ఉన్నాము. ఇంకా క్రిస్టియన్ హాస్టల్ అంటే ఇంకా అది డిఫరెంట్. ఇంకా బయట గాలి లోపలికి గాలి బయటికి రావాలన్నా పర్మిషన్ ఉండాలి. ఆ టైప్లో పెరిగాము. తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ సిస్టమ్ అది వేరే టైప్లో వెళ్ళిపోయింది. నలుగురు ముందు నిలబడాలి అని అంటే ఏజ్లో మ్యారేజ్ మీకు? చాలా చిన్న ఏజ్లో అయిపోయింది. 12-13 ఇయర్స్లో. ఓకే. అంటే మీ దాంట్లో తొందరగా చేసేసినారా? మా దాంట్లో అని కాదు, కాకపోతే కొన్ని పరిస్థితులు మాకు అలా. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నారు. సో అప్పటికే వాళ్ళు ఏజ్డ్. అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న చనిపోయాక వాళ్ళు 6-7 ఇయర్స్ మమ్మల్ని చూసుకున్నారు. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు అప్పుడే? అప్పటికి చనిపోయారు. ఏజ్ చనిపోయినారు? చిన్న ఏజే ఉండొచ్చు, నేను 4th or 3rd క్లాస్. చనిపోతే అమ్మమ్మ తాతయ్య పెంచినారు. సో చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా చేసుకోవాలి, ఆప్షన్స్ లేవు ఇంకా వేరేది. సంబంధం వచ్చింది చేసుకోవాలి అంతే, అలా ఉండేది. సో నాకు పెళ్ళి అయిపోయింది అండ్ అన్నయ్య పెళ్ళి అయిపోయింది అండ్ అక్క పెళ్ళి అయింది. ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలకి అంటే చెల్లెలు కానివ్వండి, మేనత్త మేనమామ పాపలు కానీ వాళ్ళకి కరెక్ట్ ఏజ్లో పెళ్లి చేశాను. ఇక మేము కొన్ని పరిస్థితులను బేస్ చేసుకొని చేసుకోవాల్సి వచ్చింది. సో ఆ తర్వాత అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి ఇంకా? అప్పటి నుంచి అని చెప్పను, అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఓకే. సో ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు చూసినారా? ఆర్థిక ఇబ్బందులే కాకుండా నార్మల్గా అమ్మాయిలని ఏ ఫీల్డ్లో అయినా ఇబ్బందులు పెట్టే ఒక జరుగుతూ ఉంటుంది అలాంటిది. అలాంటి ఇబ్బందులు కూడా అయినాయి ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత? అంటే నాకు అలా ఇబ్బంది ఏం కాలేదు. ఎందుకు అంటే నేను రావడమే కొంచెం మంచి వాళ్ళే పరిచయం అయ్యారు నాకు. సో వాళ్ళతో ఇంకొంతమంది సింగర్స్ అంటే వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ప్రతాప్ కానివ్వండి, రమేష్ కానివ్వండి, తర్వాత సిరియా ఇట్లా కొంతమంది ఉన్నారు. వీళ్ళ దృష్టిలో పడ్డాను. అక్కడ నుంచి డైరెక్ట్ సునీతక్క, కవితక్క, విజయశ్రీ అక్క, వీళ్ళు కొంచెం సింగర్స్ అండ్ ఓకే పర్సన్స్. సో వాళ్ళ దృష్టిలో పడ్డాను. అక్కడ నుంచి రాష్ట్ర జానపద సంఘ అధ్యక్షుడు వంగ శ్రీనివాస్ గౌడ్ అని ఉంటారు. సో ఆయన దృష్టిలో పడ్డాను. అక్కడ నుంచి మళ్ళీ గిడుగు రామ్మూర్తి వాళ్ళ మునిమనవరాలైన స్నేహలత మురళి గారి దృష్టిలో పడ్డాను. ఇంకా అక్కడ నుంచి ఇక బానే ఇంకా అవకాశాలు దొరికాయి. దారి దొరికింది. దారి దొరికింది అంటే అలా ఇలా దారి కాదు, మంచి దారిలో దొరికాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గుర్తింపు, మంచి వాల్యూ, మంచి రెస్పెక్ట్, ఇలాంటి స్టేజ్లో మోస్ట్లీ పర్ఫామ్ చేసింది. ఓకే. నవీన్ యాదవ్ దగ్గరికి ఎట్లా వచ్చినారు మీరు డాన్స్ పర్ఫామ్ చేయడానికి? నవీన్ యాదవ్ అన్న దగ్గర కంటే ఏపూరి సోమన బృందం నుంచి వచ్చాను. ఓకే. అంటే ఏపూరి సోమన టీమ్ లో ఉన్నారా మీరు? ఎస్, ఆ టీం ఏపూరి సోమన టీమే. సో మనకి ఇట్లా టీం కావాలి అమ్మా అంటే ఓకే మ్యాన్ పవర్ కావాలంటే మీ త్రూ వచ్చినారు. ఎస్, ఇక ఆయన త్రూ వచ్చి ఏపూరి సోమనతో కలిసి ఇక్కడికి వచ్చినారా నవీన్ యాదవ్ ఇంటికి? లేదు, అంటే అన్న వేరే వర్క్ లో బిజీగా ఉన్నారు ఆ టైంలో.
సో ట్రూప్తో మేమే వచ్చేస్తాం. అన్న వాళ్ళ తమ్ముడు ఉంటాడు యాకన్న అనేసి, ఓకే. అన్నయ్య మాతో పాటు ఉన్నారు. సో ఆయనతో కలిసి మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది డైలీ. మీరే మాట్లాడుకున్నారా? అమౌంట్ రేట్ అంతా కూడా మీరే లేదు. మాట్లాడుకున్నారా? లేదు, ఎవరు? ఏపూరు సోమన్న గారు ఆయనే మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఏడ కనబడలేదు ఏపూరు సోమన్న ప్రచారం టైంలో కానీ ఆయన ఇక్కడ స్టేజ్ పైన కానీ ఇట్లా ప్రచారం చేసినట్టు ఏడ కనబడలేదు. ఎందుకట్లా? ఆయన పర్సనల్ గా ఏదో వర్క్ లో ఉన్నారు. నార్మల్ గా వేరే ఎలక్షన్స్ లో కనబడతాడు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు నామినేషన్ లో వచ్చారు, చాలా హల్చల్ చేశారు నామినేషన్ లో. తర్వాత ప్రచారంలో తర్వాత రాలేదు, అంటే కొంచెం మరి ఆయన ప్రాబ్లం ఏందో మాకు కూడా తెలియదు. వేరే వర్క్ లో మాత్రం busy. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు సోమన రాసిన పాటలు ఉన్నాయి నవీన్ యాదవ్కి. అట్ ద సేమ్ టైం నల్గొండ గద్దర్ రాసిన పాటలు ఉన్నాయి. నల్గొండ గద్దర్ రాసిన జూబ్లీల్స్ గడ్డ సాంగే బాగా ఫేమస్ అయింది. అందుకే ఈ ఎపురి సోమన కూడా కొంచెం దూరం ఉన్నాడు అనేది కొంతమంది మాట్లాడుకున్నారు కొంతమంది. లేదండి, అట్లా ఏం లేదా? అలా ఏం లేదు. ఇద్దరికి అంటే గ్యాప్ ఉన్నది ఏం లేదు, అలా ఏం లేదు. సో వాళ్ళిద్దరు బాగానే ఉంటారు వాళ్ళు. ఉమ్. ఇక్కడ ఏం జరిగింది అని అంటే అన్నకి వేరే వర్క్ ఉంది. సో ఆ వర్క్ పర్పస్ లో రాలేకపోయారు. నిజంగా ఏపూరి సోమన రాసిన పాట అంటే గద్దర్ గారిది రాసింది బాగా హిట్ అయింది పాట, నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి. ఏపూరి సోమన సాంగ్ అంతగా కాలేదు కదా హిట్, కాలేదు అని జనాల్లోకి పోలేదంట. లేదు, అలా ఏం లేదు. అంటే మేము కొన్ని వాళ్ళు వెహికల్ ఏదైతే ఉంటుందో మా ప్రచార వెహికల్స్ వాళ్ళకి కొన్ని సాంగ్స్ సెలెక్టెడ్ సాంగ్స్ ఇచ్చారంట. వాళ్ళు ఎవరు ఇచ్చారో కూడా మనకు తెలియదు. సో వాళ్ళే అవే సాంగ్స్ ప్లే అయ్యాయి. అంటే మేము కొన్ని దగ్గర అనే పాటలే మేము పాడాము మన కార్నర్ మీటింగ్స్లలో అండ్ కాంగ్రెస్ నేతలు జాయిన్ అయిన మీటింగ్ వాటి దగ్గర అనే సాంగ్సే పాడాము. ఎవరు? ఏపూరి సోమన ఎప్పుడు సాంగ్సే పాడాము. నల్గొండ గద్దర్ని కలిసినారా? అంటే స్టేజ్ మీద కలిసాను, స్టేజ్ దిగాక కలిసాను. ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కలవలేదు. ఆయన రాసిన సాంగ్స్ అన్ని హిట్టే కదా, ఎస్, పాడిన పాటలన్నీ కూడా అన్ని పాటలు హిట్ అయినాయి. ఏమన్నాడు ఇంకా అంటే ఆయనకు కూడా ఒక టీం ఉంటది కదా గద్దర్ అన్నాక, నల్గొండ గద్దర్ అన్నాక ఏమో ఆయన దగ్గర ఇలాంటి టీమ్స్ ఉంటాయా కళాకారుల టీమ్స్? లేదు, ఓన్లీ ఓన్లీ పాటలే పాడతారు అన్నయ్య. మీ కళాకారులకి సాంస్కృతిక శాఖలో జాబ్స్ కూడా ఉంటాయి. రవీంద్ర భారతిలో అందరూ వాళ్ళే పర్ఫార్మెన్స్ చేస్తారు. అట్లా ఏమైనా ట్రై చేసినారా మీరు? జాబ్స్ అంటూ ఏం లేవు, కాకపోతే రవీంద్ర భారతి త్రూ మాకు కొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అని కొన్ని వస్తాయి. సో అవి వాటిలో పాల్గొంటాను. వాటిలో పాల్గొంటారు. కానీ జాబ్స్ మాత్రం ట్రై చేయలేదు. చేసాము, జాబ్స్ కోసం ట్రై చేసాము. తర్వాత మీటింగ్స్కి వెళ్ళాము, ధర్నాలకు వెళ్ళాము, అన్నింటికి వెళ్ళి ఇంకా వద్దురా బాబు అనుకొని వదిలేసుకున్నాను. అందులో కూడా పాలిటిక్స్ ఉంటాయా? యా, ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటే వాళ్ళకి. ఎస్, అంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళకే జాబ్స్ ఉన్నాయి. సో మిగతా వాళ్ళకి అంటే స్టిల్ ఇప్పటికీ కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అంటే సింగర్ కానివ్వండి, ఒక డప్పిస్ట్ కానివ్వండి, ఒక డాన్సర్ కానివ్వండి, చాలా మంచి వాళ్ళు ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పటికీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ఇప్పటికీ అప్లికేషన్స్ వేస్తున్నారు, ఇప్పటికీ మన సార్ వాళ్ళని కలుస్తున్నారు. ఇంకా ఏమో మేబీ వస్తే ఈ ప్రభుత్వంలో వస్తుందని ఆశిస్తున్నాం. సో కాంగ్రెస్ గవర్నమెంట్ అలాగో పనిచేసినారు కాబట్టి మీకు చాలా మంది పరిచయం అయి ఉంటారు ఈ ప్రచారంలో. అలాగే రాముల్ నాయక్ కూడా, ఆయన కూడా మీ కమ్యూనిటీ. రాముల్ నాయక్ గారు ఆయన గెలవక ముందు అంటే ప్రచారంలో ఆయనతో మాట్లాడిండొచ్చు. ఆయన బోలా బాలాగా మాట్లాడతారు, ఓపెన్ గా ఉంటాడు, ఆయన అందరికి సపోర్ట్ చేస్తుంటాడు. మీకు ఏమైనా సపోర్ట్ చేసిందా? ఎప్పుడు గెలిచినాకనా లేకపోతే ప్రచారం? గెలవక ముందు కూడా సపోర్టెడ్ గా ఉన్నారు, గెలిచిన తర్వాత కూడా సపోర్ట్. వైరల్ కూడా అయింది మీ సాంగ్. ఏమంటాడు కలిస్తే? కంగ్రాట్స్ చెప్పారు ఫస్ట్ అయితే. ఇంకోటి ఏంటంటే మా బంజారా దాంట్లో ఇంత డేర్ చేసి బయటికి రావడం అనేది చాలా రేర్, చాలా తక్కువ మంది. సో దాంట్లో నేను అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ. అండ్ నేను కలిసాను, అనే సన్మానం చేశారు, మాట్లాడారు చాలాసేపు. అండ్ హ్యాపీ, ఎందుకంటే మా వాళ్ళతో నేను పొగిడించుకోవడం, మా వాళ్ళతో నేను సత్కరించుకోవడం అనేది నాకు హ్యాపీ. అయితే అక్కడ మీ కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారా, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారా పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు దాంట్లో? బంజారానా లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారా మొన్న ప్రచారంలో? లేదు, ఆల్ క్యాస్ట్ వాళ్ళు, అన్ని క్యాస్ట్ వాళ్ళు. బంజారా నుంచి మీరు మాత్రమే ఉన్నారు? ఎస్, బంజారా నుంచి. అంటే నా ట్రూప్ లో మేము ఒక 4 బంజారా అండ్ ఒక అమ్మాయి వేరే క్యాస్ట్. కానీ నా దగ్గర అలా ఉండదు. అందరూ ఇది ఎస్టీ, ఇది బంజారా, ఇది ఎస్సీ అలా ఉండదు. సో అందరూ నా దగ్గరకు వస్తారు, నేను అందరినీ నా మీరు ఇంకొకటి నోటీస్ చేస్తే ఎక్కడ నా దగ్గర ఈవెంట్కి వచ్చే పిల్లలునే నేను వాడను, నా పిల్లలు అనే వాడతాను. ఈవెన్ అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, నా పిల్లలని.
ఇంకా సింగర్లు ఎవరైనా ఉంటే పిలిస్తే అన్నయ్య అని పిలుస్తాను, లేకపోతే నాన్న కన్నా ఇలానే నేను వాళ్ళతో ఈ విధంగానే మాట్లాడతాను. ఓకే. లేట్ అయినా వాళ్ళు ఇంకేదైనా ప్రాబ్లం ఫేస్ చేసినా డైరెక్ట్ నా ఇంటికే వస్తారు, నా ఇంటికే తీసుకెళ్తాను, నా ఇంట్లోనే ఉండాలి, ఆ రోజు నైట్ పడుకొని నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళాలి. మొత్తం 80 మందికి ఇచ్చినారు మీరు? 80 మంది మీతో పాటు వర్క్ చేసినారా మొన్న నవీన్ యాదవ్కి? ఎక్కువనే చేశాను, ఎక్కువ 130, చేశారు. 140. ఆ. అంటే యాక్చువల్లీ మీ త్రూ మీ ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో 80 కాదు, 12 మెంబర్స్ ఓన్లీ. 12 members. అంటే సోమన టీంలో 12 మందే అక్కడ. అంటే యాక్చువల్లీ మేము 22 మంది ఉన్నాము. ఉమ్, సో లేదు, టీంకి 12 మెంబర్సే ఉండాలి అంటే 12 మెంబర్సే ఉన్నాము. ఓకే. సో ఎట్లున్నారు, డబ్బులు వచ్చినాయి? మంచిగా వచ్చినాయి డబ్బులు? ఓకే. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినారా మళ్ళీ? అనుకున్న దానికంటే ఎక్కువ కాదు కానీ అనుకున్నంత బడ్జెట్ అయితే వచ్చింది. ఇచ్చేసి ముందే ఇచ్చిరా ప్రచారము? లాస్ట్ డే 9th అప్పటికే ఇచ్చేసినారా, తర్వాత ఇచ్చినారా డబ్బులు? ఇంకా అది అన్నయ్యకి తెలియాలి. ఓకే. మొత్తం ఆయన దగ్గరికి వెళ్తే మేమైతే తర్వాత మీ వాళ్ళు తీసుకున్నాము. నీతో పాటు పనిచేసిన అందరికి డబ్బులు క్లియర్ ఇంకా? యా, ఉమ్. అదే రోజు క్లియర్ అయిపోయాయి. గెలిచిన తర్వాత ఫోన్ ఏమైనా వచ్చిందా నవీన్ యాదవ్ నుంచి, శ్రీశైలం యాదవ్ గారి దగ్గర నుంచి? యా, వచ్చింది. వచ్చిందా? ఏమన్నారు? అంటే బాగా చేసావు తల్లి, బాగుంది. రమ్మన్నారా? ఇంటికి రమ్మన్నారా? వెళ్ళాను, ఇంటికి కూడా వెళ్ళాను, కలిశాను. అండ్ అన్నయ్య కొంచెం వేరే 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 వర్క్ లో బిజీగా ఉన్నారు. కలిశాను, మాట్లాడడం కూడా జరిగింది. అండ్ కుదిరితే మళ్ళీ కలుస్తాం. అంటే బిజీగా ఉన్నారు స్టిల్ అన్నయ్య ఇప్పుడు. ఓకే. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాలేదు? లేదు, మా ప్రమాణ స్వీకారం ఇంకా కాలేదు. సో ఆ వర్క్ లో బిజీగా ఉండొచ్చు. ఫ్రీ అయితే మళ్ళీ కాల్ చేస్తారు, వెళ్ళి కలుస్తాం. మామూలుగా వాళ్ళైతే అందరికి హెల్ప్ చేస్తుంటారు కదా, సో మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చిరా మళ్ళీ ఖుషీలా? లేదు ఇంకా, అంటే ఉండొచ్చు బట్ ఇప్పటికైతే ఏం లేదు. ఓకే. శ్రీశైలం యాదవ్ గారు ఎలా ఉంటుండే మీతో? ఒక డాటర్తో ఫాదర్ ఎలా ఉంటారో అలా ఉన్నారు. ఎందుకంటే 2-3 సార్లు కలిసా నేను బాపు గారిని. కలిసిన 2-3 సార్లు కూడా మామూలుగా చాలా రోజుల తర్వాత కూతుర్ని కలిస్తే ఏ హ్యాపీనెస్ అయితే ఫీల్ అవుతారో అలాగే ఫీల్ అయ్యారు సార్ కూడా. ఆయన ట్రీట్మెంట్ అంతా ఎట్లుంటుండే, వాళ్ళు చూసుకునేది అంతే ఏ విధంగా ఉంటుండే మీరు పోయినప్పటి నుంచి? డే 1 నుంచి డే ఎండ్ వరకు అయినా బాగా చూసుకున్నారు. ఓకే. అంటే ఏదో ప్రచారానికి వచ్చారు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు అనే ఫీల్ కాకుండా, అరే మన దగ్గరకు వచ్చారు కదా, మన పిల్లలు కదా అని చూసుకున్నారు. అండ్ కొంతమంది వెజ్, కొంతమంది నాన్ వెజ్ వాళ్ళు ఉన్నారు. సో మోస్ట్లీ అందరికీ నాన్ వెజే ఉన్నింది. మేము కొంతమంది వెజ్ తినాలి, మా ఇంట్లో ఇలా స్వాములు ఉన్నారు అంటే మాకు ఆ ఫెసిలిటీ కూడా అక్కడ మాకు మొత్తం కనిపించింది. ఎన్ని రోజులు మీరు అక్కడ పని చేయడం జరిగింది? 23 రోజులు. 23 రోజులు. 9 o'clock క్లోజ్ ఇంకా ప్రచారం? 9-9:30 అట్లా అయ్యింది. మార్నింగ్ యాజ్ యూజువల్ ఇంకా. సో మీరు చాలా మందికి పని చేసినచ్చు, చాలా పార్టీలకి లేకపోతే చాలా ఎలక్షన్స్లో. వాళ్ళకి ఇక్కడ నవీన్ యాదవ్ ఫ్యామిలీకి తేడా ఉంది ఏంది అంటే ఏం చెప్తారు? వాళ్ళకి వీళ్ళకి తేడా అంటే పెద్దగా ఏం లేదు. అంటే వాళ్ళు కూడా ఎట్ ద సేమ్ అలాగే అంటే చూసుకుంటారు. వీళ్ళు ప్రచారం బాగా హైఫైగా చేసిరు, చాలా మందికి ఫుడ్ వండించినారు నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ ప్రచారం కూడా భారీ ఎత్తున చేసినారు అని. మామూలుగా బేసిక్ ఇలాగే జరుగుతుంటదా? ఎస్, ఎక్కడైనా ఇలాగే జరుగుతుంది. అంటే కొంతమంది బయట ఎక్కువ తిరిగి ఉండకపోవచ్చు. కాకపోతే మేము ఇదే ఫీల్డ్ లో చాలా ప్రోగ్రామ్ చేసాం, చాలా ప్రచారాలు చేసాం కాబట్టి ఫుడ్ అనేది ఇప్పుడు మనం ఇద్దరున్న దగ్గరనే 3 కోసం వండుతాము. ఓకే. సో మేము కళాకారులమే 140 ఎబో ఉన్నాము. ఓకే. కార్యకర్తలు 140 మంది, 140 మంది, 12 or 13 టీమ్స్ ఉన్నాము. అందులో ఒక్కటే ఏపురు సోమన గారి బృందము. అలా చాలా టీంలు అలా చాలా టీమ్స్ ఉన్నాయి. కార్యకర్తలు ఒక 100 మెంబర్స్ వేసుకున్నా కూడా ఇంకా అక్కడ వర్క్ చేసే వాళ్ళు వీళ్ళు ఎంత కాదన్నా ఒక 500-600 మెంబర్స్. డ్రైవర్స్, అడ్వర్టైజ్మెంట్ బండ్లు వాళ్ళు, దానికి ఒక 100 మెంబర్స్ ఎక్స్ట్రా పెట్టి. ఎందుకంటే ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం, ఎవరు వస్తారో తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాత లేదని మనం అయితే పంపించలేము. మనమే ఇద్దరిని వండుకునేటోళ్ళం, 3 గురించి ఆలోచించేటోళ్ళు. వాళ్ళు 500 మంది గురించి వండాలి అనుకున్నప్పుడు ఇంకో 100 మెంబర్స్ గురించి వండడంలో ఏం ఆశ్చర్యం లేదు కదా. సో అలా ఏం లేదు. సో ఏమన్నా ఇంకా ప్రాజెక్టులు కానీ, ఇప్పుడు మీరు బాగా అంటే ఇన్స్టాలో వైరల్ అయినారు, యూట్యూబ్లో వైరల్ అయినారు, ఏమైనా ప్రమోషన్స్ కోసం కానీ వాళ్ళు వీళ్ళు పిలవడం ఏమైనా జరుగుతుందా? వస్తున్నాయి కాల్స్. మొన్న రాము వెడ్స్ రాంబాయి ప్రమోషన్ ఒకటి చేసాము. అండ్ వేరే కాల్స్ ఉన్నాయి. వర్కౌట్ అవుతున్నాయా? వస్తున్నాయా? డబ్బులు వస్తున్నాయా? లేదు ఇంకా. చేయించుకుంటున్నారా? స్టిల్ ఇప్పటి వరకు ఎవరి దగ్గర కూడా 1 రూపీ కూడా తీసుకోలేదు. ఎందుకు అట్లా? ఎందుకు అని అంటే వాళ్ళు ఇస్తాను లేదా, మీరేం అడగలేదు? లేదు, మేమే అడగలేదు. ఇంకోటి ఏంటంటే నేను డబ్బుల కోసం చాలా పని చేశాను. డబ్బుల గురించి చాలా వర్క్ చేసిన దగ్గర నాకు ఎంత ప్రేమ అభిమానం దొరికిందో ఇప్పుడు కూడా ఎట్ ద సేమ్ దొరుకుతుంది. సో ఈ టైంలో
ఇలాంటివి ఎక్స్పెక్ట్ సో చేయొద్దని. శ్రీదేవి డబ్బులు తీసుకోకుండా ప్రమోషన్స్ చేస్తుంది అంతేనా? లేదు లేదు, ఇకపై తీసుకుంటాను, బట్ మ్మ్. ఇప్పుడు కొంచెం ఆలోచించి తీసుకుంటాను. ఓకే, అంటే ఇన్స్టాలో కొలాబరేషన్ చేసుకోవాలా ఏమన్నా చేయాలంటే కొద్ది రోజులు ఫ్రీగానే చేస్తారు అంతేనా? Yes, కొద్ది రోజులు. ఉమ్, ఎందుకంటే ఈ పేరు నాకు వాళ్ళ ప్రజలు ఇచ్చింది. ఉమ్. వాళ్ళని లేదు నేను ఫేమ్లోకి వచ్చాను, నాకు 10,000 ఇవ్వండి 20,000 ఇవ్వండి అని బాగుండదేనా? బాగుండదు. అండ్ వాళ్ళు నన్ను ఆదరించారు. నీకు కూడా ఖర్చులకు కావాలిగా తిరుగుతుంటే? ఇంకా వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళకి వాళ్ళు వాళ్ళుగా ఇస్తే ఇస్తే ఓకే. ఓకే. నాకు ఇంతే ఇవ్వాలి అని నేను ఏం డిమాండ్ ఎవరో ఒకరు ఫోన్ చేసి నీకు సినిమాలో ఇస్తాము, షార్ట్ ఫిల్మ్లో అవకాశం ఇస్తాము, సీరియల్ ఇస్తాము అని ఫోన్లు వస్తున్నాయా? అంటే మూవీస్లో నుంచి వచ్చాయి, అండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఫోక్ సాంగ్కి కాల్స్ వచ్చాయి, అండ్ యాక్టర్గా వచ్చాయి, సింగర్గా కూడా వచ్చాయి. వీటన్నింటితో పోల్చి కూడా సింగర్గా వచ్చిందే నాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే నా వాయిస్ ఆల్రెడీ బేస్ వాయిస్. పాడినారా? పాటలు పాడినారా? లేదు. ఇప్పుడు అంటే మామూలుగా అప్పుడప్పుడు ఓకే, బట్ సీరియస్లీగా ఎప్పుడు ఎక్కడ పాడలేదు. ఉమ్. ఈ గొంతుతో పాడితే ఎలా ఉంటుందో అది విని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని భయంగా ఉంది. సరే శ్రీదేవి, ఇలాగే ఇంకా మీరు మంచిగా ముందుకెళ్ళాలా, మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.